బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు. జూన్ మాస ఫలితాలు ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఈ మాసం ప్రథమ భాగంలో అంటే మొదటి వారం రెండవ వారంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుదల, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో కొన్ని వ్యవహారాలు చేయడం మూలకంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. ఏదైనా వస్తు మూలకంగా మీరు కొంత లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల ఈ మాసం మొదటి వారం రెండవ వారంలో కొంత ఉద్రేకపరితమైనటువంటి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు అయినంత వరకు కొంతవరకు సహనాన్ని పాటించడాన్ని అభ్యాసం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మాసంలో చాలా వరకు మీకు మొదటి వారం, తర్వాత జూన్ 14-15వ తేదీ, జూన్ 22వ తేదీ, జూన్ 28వ తేదీలో చాలా వరకు మార్పులు కనబడుతున్నాయి. ఈ మాసంలో 3వ వారంలో కలిగేటువంటి మార్పుల మూలకంగా మీకు ఉద్యోగంలో ఒక ప్రత్యేకత, మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఒక ప్రత్యేకత, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుత గ్రహస్థితి మీకు కొంతవరకు అనుకూలతల్ని కలుగజేస్తున్నాయి. ఈ వారంలో మీరు అయినంత వరకు సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శ్రమతో మీరు ఫలితాలు సాధించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ వారంలో కొన్ని మార్పులు, 3వ వారంలో కొన్ని మార్పులు కూడా మీకు అనుకూలత ఉన్నాయి. ఈ మాసంలో జరగబోతున్నటువంటి మార్పుల వల్ల సూర్యుడి మూలకంగా మీకు మంచి లాభాలు, రాహు మూలకంగా మంచి లాభాలు, బుధుడి మూలకంగా కూడా మీకు ఈ మాసాంతంలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసమంతా కూడా మీకు అయినంత వరకు కొంత శ్రమతో ఉన్న కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్యన అనుబంధాలు, పిల్లలతో ఉన్నటువంటి అనుబంధాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది విషయంలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు, వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితులు, విదేశీ యానాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. ముఖ్యంగా అశ్వని నక్షత్ర జాతకులకు కొద్దిగా కోపతాపాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అధికారులతో విరోధాలు, ఉద్యోగాలలో అధికారులతో విరోధాలు అయినంత వరకు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొంత శారీరకంగా కొంత అలసటలు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, ఏదో తెలియని బాధలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రయాణాలలో చోరుల వల్ల అంటే దొంగతనాల వల్ల, దొంగల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఈ భరణి నక్షత్ర జాతకులకు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా కాకుండా మతిమరుపుతో కూడా కొన్ని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు భరణి నక్షత్ర జాతకులు కొంత శరీరాన్ని శుష్కింప చేసుకోవడం అంటే ఉపవాసాలు, దీక్షలు ఇలాంటి వాటితో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా కొంతవరకు స్త్రీ మూలక భయాలు లేదా స్త్రీలతో విరోధాలు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు, ప్రభుత్వత్వం కూడా కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేస్తున్న వృత్తులు, మీరు చేస్తున్న వ్యవహారాలలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
అలాగే విందులు వినోదాలలో కూడా విషపూరితమైన ఆహారాలకు సంబంధించిన విషయాలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే కాంటామినేటెడ్ ఫుడ్ అంటారు దాన్ని. వాటి వద్ద జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ రంగంలో కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పోలీస్ రంగాలలో కానీ, తర్వాత ప్రత్యేకమైనటువంటి డిఫెన్స్ రక్షణ శాఖలో పనిచేసేటువంటి కృత్తికా నక్షత్ర జాతకులు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరాలు బాగా కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మేషరాశి వారు ఈ మాస ఫలితాలలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మీరు రవికి సంబంధించిన స్తోత్రాలు, రాహుకు సంబంధించిన స్తోత్రాలు, కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మేషరాశి వారికి ఉద్యోగ విషయంలో కొంతవరకు భద్రతాభావం బాగా కనబడుతున్నది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి కూడా కొంతవరకు రక్షణ సంబంధం సెక్యూరిటీ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు మరింత పరిహారాలు అలాంటివి చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మాస ఫలితాలలో మీ ఆర్థిక పరిస్థితులు ఈ వారాంతంలో, ఈ మాసాంతంలో అనుకూలిస్తాయి. అలాగే మీ కుటుంబ సౌఖ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సామాజిక గౌరవాలు బాగా ఉంటాయి. కుటుంబ గౌరవాలు కూడా బాగా పొందుతారు. అనుకున్న పనులు అయినంత వరకు సాధించేటువంటి పరిస్థితులు మీకు ఈ మాసంలో 3వ వారం, 4వ వారంలో కలగబోతున్నది. ఇది మేషరాశికి సంబంధించినటువంటి మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.